రెండో సమూయేలు రాసిన పుస్తకం 24వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేళ్ల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరణ చేసి, నీవు పోయి ఇజ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతనిది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెహెర్షెబ వరకు ఇజ్రాయేలు గోత్రములలో నువ్వు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయగా, యోవాబు జనుల సంఖ్య ఎంత యునను నా ఏలువాడను రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాని నూరంతులు ఎక్కువ చేయునుగాక. నా ఏలువాడను రాజునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టినను? ఆయనను రాజు యోవాబునకు సైన్యాధిపతులకు గట్టి ఆజ్ఞ ఇచ్చినందు చేత యోవాబును సైన్యాధిపతులను ఇజ్రాయేల్ సంఖ్య చూచుటకై రాజు సమ్మఖము నుండి బయలు వెళ్ళి యోర్దాను నది దాటి ఎజేరు తట్టున గాదులోయ మధ్య నుండి పట్టణపు కుడిపార్శ్వమునున్న అరోయేరులో దిగి అక్కడి నుండి గిలాదునకును తహ్నిహోద్ది దేశమునకు వచ్చి తరువాత దానాయనకు పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడుండి బురుజు గల తూరు పట్టణమునకును హవ్యుల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికి వచ్చి యూదా దేశపు దక్షిణనున్న బెహెర్షెబ వరకు సంచరించిరి. ఈ ప్రకారం వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. ఆమె చదువుబడిన వాక్యం ప్రభు దీవించిన గాక. దయచేసి కూర్చోనండి. మొదటగా సంఘంగా కూడి ఉన్న దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా వినండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు జాగ్రత్త గమనించినట్లయితే దావీదు మహారాజు గారు ఇంకొక మారు ఇజ్రాయేలీల యొక్క జనసంఖ్యను లెక్కించడానికి దేవుడు ప్రేరేపించినట్లుగా మనకి అక్కడ కనబడుతూ ఉంది. ఆమె అందరూ వింటున్నారా? మీరు స్పందిస్తేనే నాకే మీరు వింటున్నారో లేదో నాకు అర్థం కాదు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం చూసాం, ఇక్కడ వచ్చి దేవుడు ప్రేరేపించినట్లుగా మనం చూసాం. ఇంకొక పుస్తకంలో మనం దాన్ని లేఖనాల యొక్క పరిశీలనలో దాన్ని మనం చూసినప్పుడు దేవుడు మనకేం చూపిస్తున్నాడంటే, దేవుడికి కోపం వచ్చింది. దేవుడు సాతానుకి ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. సాతాను వెళ్ళి దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు ప్రేరేపించబడ్డాడు. ఆమేన్. దావీదు ప్రేరేపించబడ్డప్పుడు యోవాబుకు దావీదు సేనాధిపతికి ఆజ్ఞ ఇచ్చాడు. సేనాధిపతి ద్వారా దేవుడు దావీదును హెచ్చరించాడు. దావీదుని హెచ్చరించిన తర్వాత దావీదు గట్టిగా ఆజ్ఞ ఇచ్చాడు. ఏమండి? దావీదు ఎప్పుడైతే గట్టిగా ఆజ్ఞ ఇచ్చాడో యోవాబు ఉన్నటువంటి దావీదు యొక్క సేవకులందరూ కూడా కలిసి ఇజ్రాయేల్ దేశమంతా కూడా సంచరించి వారు జనసంఖ్య లెక్కించినట్లుగా మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. ఇలా దేవుడు లెక్కించడంలో గల దావీదు చేత లెక్కించడానికి ప్రేరేపించడంలో గల ఒక కార్యం ఉంది. దేవుడు పాతదిగా ఉన్నదాన్ని ఒకదానిని తీసివేయడానికి, క్రొత్తది ఒకటి దావీదుకు నేర్పించడానికి ఇక్కడ ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? అంటే పాతది ఒకటి తీసేయాలి దేవుడు, క్రొత్తది ఒకటి దావీదుకు నేర్పించాలి. హల్లెలూయా. అంటే ఏందంటే దాని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇప్పుడు దావీదు ద్వితీయోపదేశ కాండంలో దేవుడు
రాజును ఎవడైనానో సరే, మీరు ఇజ్రాయిల్ దేశంలో మీ సహోదరులను నియమించుకున్నప్పుడు అతడు ఏ విధంగా ఉండాలి అని కొన్ని కట్టడలు, ఆజ్ఞలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని ఒకసారి మనం చదివి ముందుకు కొనసాగుదాం. గమనించండి. చదవండి అయ్యా. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 15 నుంచి 18 దాకా చదవండి నిదానంగా. ఉమ్, 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 ఉమ్. పై నుంచి చదవండి దయచేసి. 15 కాదు, ఇంకా పై నుంచి దేవుడు ఒక మాట అంటున్నాడు. అక్కడి నుంచి చదవండి దయచేసి. ఆ ఆ నీకు ఇచ్చుచున్న దేశమునా ఉమ్, 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 నా మీద ఒక రాజును ఇజ్రాయెల్ దేశం మీద నేను నియమించుకుందునని ఇజ్రాయెల్ ప్రజలు అనుకుని ఎడలా ఆ ఆ ఎవరిని నియమించిన వారిని? యెహోవా ఎవరినైతే నియమిస్తున్నాడో ఆ వ్యక్తిని రాజుగా నియమించుకోని వాళ్ళను. నీ సహోదరుడు కాని ఇజ్రాయేలుడు కాని వాడిని అన్యుని ఎవరినైనానో నువ్వు రాజుగా నీ పైన నువ్వు పెట్టుకోకూడదు. అతడు మొదటిది ఏం చేయకూడదు? గుర్రములను ఎక్కువగా సంపాదించుకోకూడదు. అంటే ఆ రోజుల్లో ఏమండి, ఆ రోజుల్లో రాజ్యాలకి ఉన్నటువంటి బలం ఏంటంటే గుర్రాలు, బలం ఏంటంటే రథములు, బలం ఏంటంటే బంగారము, బలం ఏంటంటే ఏవైతే దేవుడు అక్కడ చెప్తున్నాడో అవన్నీ కూడా రాజ్యాలకు బలమై ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఏమంటున్నాడు? మొదటి దేవుడు ఏం సంపాదించుకోకూడదట? గుర్రములను. మరలా ప్రజలను వెనక్కి ఎక్కడి నుంచి వచ్చారో? ఈజిప్టీల ఎక్కడి నుంచి వచ్చారు? ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి వచ్చారు కాబట్టి తన సొంత వాగ్దాన దేశానికి, ఆ వాగ్దాన దేశంలోకి వచ్చిన వారు మరలా వెనక్కి వెళ్ళిపోకూడదు. అర్థమవుతుందా? అన్యుణ్ణి రాజుగా ఉంచుకోకూడదు, గుర్రాలను ఎక్కువగా సంపాదించుకోకూడదు. ఏ బానిసత్వంలో నుండి వచ్చారో అదే బానిసత్వంలోకి మరలా వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. ఇవన్నీ కూడా క్రైస్తవానికి సంబంధించినవి. ఆత్మీయంగా కూడా మనం ఏ బానిసత్వంలో నుండి వచ్చామో, లోకం అనే బానిసత్వము, సమస్యలు, సంఘశాఖలనే బానిసత్వంలో నుండి వచ్చామో దాంట్లోకి మరలా వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. మన బలం ఏంది? దేవుడే. హల్లెలూయా. మన బలహీనత ఏంది? అది కూడా దేవుడే. సాతానుడు వింటున్నారా? సాతానుడు పడగొట్టేది దేవుడి దగ్గరే పడగొడతాడు ప్రతి ఒక్కరిని. ఆమేన్, ఆమేన్. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటాడంటే గుర్రాలని ఎక్కువగా సంపాదించు, అది ఒక ఆస్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాంటి దాంట్లో పడిపోకూడదని ఇక్కడ దేవుడు అంటున్నాడు. వింటున్నారా? తర్వాత చదవండి అయ్యా. వీటి వల్ల ఏమవుతుందంట? వీటన్నిటి వలన ఏమైపోతుంది? మనసు తొలగిపోద్ది, హృదయము తొలగిపోద్ది దేవుని నుండి. ఆమేన్. హల్లెలూయా. అనేక స్త్రీలను రాజుగా ఉన్న ఆయన వివాహం చేసుకోకూడదు. ఎవరు చేసుకోకూడదు? ఎన్ని చెప్తున్నా వింటున్నారా? ఎవరు ఈ ఆజ్ఞలను ఎవరికి ఇచ్చాడు దేవుడు? రాజుకి. మనం ఎవరు? రాజులమేనా? నేను చెప్పుకుంటున్నానా? దేవుడు అంటున్నాడా? మీరు రాజులను, యాజకులను, దేవుని ప్రజలైన సొత్తు అయి ఉన్నారు. హల్లెలూయా.
ఇప్పుడు రాజులైన వాళ్ళు ఏం చేయకూడదు ఇక్కడ? అన్యుడికును బానిసుడిగా ఉండకూడదు. అంటే అన్యత్వంలో ఉండకూడదు. 2 లోకమని ఈజిప్ట్లో ఉండకూడదు. 3వది సమస్తలో సంఘశాఖలో ఉండకూడదు రాజు. హల్లెలూయా. రాజు ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు. మరలా బలం ఏంటంటే అక్కడ దేని వల్ల మన చెడిపోతూ ఉందట? గుర్రముల వల్ల. హల్లెలూయా. గుర్రములు ఒక ఆస్తి, వింటున్నారా? ఇప్పుడు అటువంటిదే మనం కూడా దేంట్లో పడిపోకూడదు అంటే డబ్బు. మనం కూడా దేంట్లో పడిపోకూడదు అంటే వెండి. దేంట్లో పడకూడదు అంటే బంగారము. హల్లెలూయా. వీటిలో ఏది పడిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకా ఇంకొక మాట, అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. అనేక మంది స్త్రీలని వివాహము చేసుకోకూడదు. హల్లెలూయా. అనేక మందిని వివాహం చేసుకోకూడదు అంటే రాజుకే అటువంటి కదా. ఈ రాజులకు కూడా క్రీస్తు యొక్క రక్తము చేత కడుగబడి, ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయబడి, హృదయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన దేవుని యొక్క ప్రజలుగా ఉన్న రాజులకు కూడా దేవుడు ఒకే వివాహం చేసుకోవాలి. ఒకే వివాహమే. వింటున్నారా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, ఇవన్నిట్లో రాజులందరూ, పాత నిబంధనలో ఉన్న రాజులందరూ పడిపోయారు. రాజులందరూ దేవుని జ్ఞానమును ఇచ్చినటువంటి సొలొమోను అంత జ్ఞానవంతుడే పడిపోయాడు. హల్లెలూయా. ఏదో ఒక చోట. అందుకే ప్రవక్త అంటాడు 3 విషయాల్లో పడిపోతారు. అది సేవకుడైనా, అది ఒక విశ్వాసి అయినా, అది ఎవరైనా సరే సంఘములో 3 విషయాల్లో పడిపోతాడు. ఈ 3 పడిపోకుండా చూసుకుంటే వాడు విజయం పొందుకుంటాడు. మనీ, ఉమెన్, పాపులారిటీ. మనీ, ఉమెన్, డబ్బు, స్త్రీ, పేరు ప్రఖ్యాతులు. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పేరు వచ్చేసింది అనుకో, నా అంత తోడు లేడు, అతిశయం వచ్చేస్తుంది. అవును కదా? డబ్బు ఉంటే నా అంత అతిశయం గొప్పలేదు. హల్లెలూయా. వాడు ఈ ఏలికి 5 ఉంగరాలు ఉన్నా, ఈ ఏలికి 5 ఉంగరాలు ఉన్నా కరోనాలో చేస్తే మాత్రం ముట్టరు. ముట్టారా? ఇండియా వాడే. వింటున్నారా? ఇండియా అయినే. యాడ చచ్చిపోయాడు? దుబాయ్లో చచ్చిపోయాడు. దుబాయ్ గవర్నమెంట్ కూడా దాఖల దాన్ని, మున్సిపాలిటీలో ఎత్తుకుపోయారు అది. హల్లెలూయా. దానివలన దేవుడు మనకి ఘనత వస్తుంది అండంలో. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ రాజుగారికి ఏమేమి ఆజ్ఞలు ఉండాలో, ఏ కట్టడలు ఉన్నాయని కూడా ఇచ్చాడు. కానీ రాజు వీటన్నిటి విషయంలో మార్గం తెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్లో మాట్లాడితే ఏమంటున్నాడంటే, 1 దావీదు అనేక తప్పిదాలు చేశాడు. ఆమేన్. మొదటిది, ఉరియా భార్య విషయంలో వ్యభిచరించాడు. హల్లెలూయా. 2వది, ఉరియా భర్తగా ఉరియాని ఆమె కొరకు ఆమె భర్తగా ఉన్నటువంటి ఉరియాని ఆయన ఖడ్గము చేత ముందుండి చంపించేసేసి. 3వది, ఆ హత్య నిమిత్తము తను తాను కాపాడుకోవడానికి ఎన్నో అబద్ధములు మాట్లాడాడు. ఆమెను వింటున్నారా? ఆయన చేసాడని చెప్పుకోవడానికి కాదు, అటువంటి మనం పడకుండా చూసుకోవడానికి నేను చెప్పేది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది కాకుండా 4వది వచ్చి, దేవుని యొక్క సన్నిధిలో యాజకులే తప్ప ఎవరూ తినకూడని సముఖపు రొట్టెలను తిన్నాడు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు, దేవుడు ఇవన్నీ చేసినప్పుడు చూశాడు ఆయన. ఇప్పుడు వీటన్నిటికీ దేవుడు ఏం చేయాలంటే దావీదును శుద్ధీకరించాలి. దావీదు యొక్క పాపములు కడిగివేయబడాలి. ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క దోషములు, పాపములు, అతిక్రమములు అన్నీ కూడా దేవుడు ఏం చేయాలంటే తుడిచిపెట్టాలా, కడిగివేయాలా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
ఇప్పుడు పాత దాన్ని తీసివేయడానికి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దావీదును ప్రేరేపిస్తున్నాడు, జనసంఖ్య లెక్కించినాడు. వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు చూడు, ఒక మాట చూపిస్తా నేను ఇక్కడ. ఆ మాట అంటున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. మొదటి రాజులు 15వ అధ్యాయం 1-4 వచనాలు చదవండి త్వరగా. అబిహాము యూదా వారిని ఏలన ఆరంభించెను. యెరూషలేము రాజైన యూదా రాజు మయక, ఆమె అబిషాలోము కుమార్తె. హల్లెలూయా. అందరు గమనించి ఆ విషయం ఆడ చెప్తున్నాడు చూడు. దేవుడు ఏమన్నాడు? అన్ని విషయములో తన పితరుడైన దావీదు హృదయము యెహోవా ఎడల యథార్థముగా ఉండినట్లు యూదా వారిని ఏలుతున్న రాజు యొక్క హృదయం యథార్థంగా లేదు. ఆమేన్. చదవండి. ఏంటి అండి? దావీదు ఎన్నో తప్పిదాలు చేసినా దేవుడు ఏ ఒక్కదాన్ని చూపిస్తున్నాడు? హిత్తీయుడైన ఉరియా భార్య విషయములో తప్ప. హల్లెలూయా. తన జీవితం అంతా కూడా దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడట. ఆమేన్. అందరి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు దావీదు చేసిన తప్పిదాలన్నిటి దేవుడు ఏం చేసేసాడు? ఇది ఒక్కదాన్ని మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు. మీకు చెప్పేది అర్థమవుతుందా? ఇవన్నీ ఉన్నాయి, ఎన్నో మచ్చలు ఉన్నాయి, ఎన్నో దెబ్బలు ఉన్నాయి, ఎన్నో దోషాలు ఉన్నాయి, ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎన్నో అతిక్రమములు ఉన్నాయి. హల్లెలూయా. కానీ దేవుడు హిత్యుడైనటువంటి ఉరియా భార్య విషయమును మాత్రమే దేవుడు చెప్తున్నాడు, కానీ మిగతా విషయాలన్నింటినీ ఆయన నిర్దోషిగా ఎంచుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇదేం జరుగుతుందంటే ఆయన పాత దానిని తుడిచివేయచ్చు, క్రొత్తది ఒకదాన్ని దావీదుకు నేర్పిస్తున్నాడు. ఆ జనసంఖ్యని ప్రేరేపించడం వలన మీ అందరు బాగా అర్థం చేసుకోవాలా. అంటే ఆ జనసంఖ్యని ప్రేరేపించడం వల్ల దేవుడు ఏం చేశాడు? ఒకటి, పాతదాన్ని, పాత పాపములను ఆయన ఏం చేయాలంటే కడిగేయాల. క్రొత్తది ఒకటి దావీదుకు నేర్పించాల. హల్లెలూయా. అందుకే దావీదు ఇటువంటి తప్పిదాలని చేసినా అది దేవుడు క్షమించి ఆయన్ని శుద్ధీకరించి ఆయన పాపాలు కడిగేశాడు. కాబట్టి ఆనందంతో కడిగి వేయబడిన తర్వాత దావీదు కీర్తన రాస్తా ఉన్నాడు. చదవండి. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం నుంచి 5 దాకా చదవండి. దయచేసి చిన్నగా చదవాలా. అందరు గమనించండి. ఇవన్నీ దేవుడు దావీదుకు తుడిచివేసిన తర్వాత, దావీదు చేసిన తప్పిదాలు ఆయన కడిగి వేసిన తర్వాత, మరపన సముద్రంలో విసిరివేసిన తర్వాత దావీదు ఆనందంతో కీర్తన రాస్తా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడయ్యా? ఏమంటాడు? యెహోవా. ఎక్కడి నుంచి సార్? యెహోవా నా ప్రాణమును పాతాళములో నుండి పైకి లేవనెత్తావయ్యా. నేను సమాజన గోతిలోనికి దిగిపోకుండా నీవు నన్ను బ్రతికించావు. హల్లెలూయా. దావీదు చేసిన పాపాల గురించి దేవుడు కానీ కోపగించుకుంటే, దేవుడు శిక్ష చేయాలనుకుంటే, అందరు వింటున్నారా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నీవు నా ప్రాణమును పాతాళంలో నుండి తప్పించావయ్యా. నేను గోతిలో దిగిపోకుండా, సమాధిలోకి వెళ్ళిపోకుండా నా ఆత్మ నీవు నన్ను బ్రతికించావు నాయన. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? ఏమంట? పాతాళం నుంచి, సమాధిలో నుండి తప్పించాడు. అందుకే ఇన్ని తప్పిదాలు చేసినా కూడా దేవుడు ఆయన్ని
పాపాలు తుడిచివేసి ఆయన్ని ఏర్పాట్లో ఉన్నవాడు గనుక ఆయన రక్షించి కాపాడినందుకు దావీదు యొక్క అనుభవం పొందుకొని ఏమంటున్నాడంటే, యెహోవా భక్తులారా, ఆయనకి జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు, ఆయనకి కలిగిన అనుభవాన్ని చెప్తున్నాడు. ఆమేన్. దావీదు కలిగిన అనుభవం ఏంది? ఎన్ని దేవుడు కాపాడాడు, నేను తప్పు చేసినా కూడా. అందుకని యెహోవా భక్తులారా, ఎవరిని ఎందుకంటే తెలుసా మాట? ఎందుకంటే తెలుసా? ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి పోయావు, ఉదాహరణకు చెప్తా. ఒక డాక్టర్ దగ్గరికి పోయావు, డాక్టర్ దగ్గరికి పోతే డాక్టరు చూసి ఆయనకి బాగా ట్రీట్మెంట్ ఇచ్చి స్వస్థపరిచి ఆరోగ్యమయంతుని పంపించేసేసాడు. అప్పుడు ఆ డాక్టర్ దగ్గర స్వస్థ పొందుకున్నటువంటి వ్యక్తి వచ్చి ఏం చేస్తాడు? ఇంకొక మనిషి చెప్పాడు అనుకో, అప్పుడు ఆయన చేస్తాడంట, డాక్టర్ బాగా చూస్తాడంట, ఆయన దగ్గరికి పోతే రోగాలన్నీ పోతున్నాయంట, వ్యాధులకన్నిటికీ బాగా స్వస్థత కలుగుతుందంట, బాగా చూస్తాడంట, సూపర్గా చేస్తాడంట అని అన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకొక వ్యక్తి చెప్పినప్పుడు ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు? మనం కూడా పోయి చూద్దాం డాక్టర్ దగ్గరికి, మనకు కూడా బాగా చేస్తాడు డాక్టరు. హల్లెలూయా. అట్లాగే దావీదు గారు కూడా ఒక అనుభవం పొందాడు అక్కడ. వింటున్నారా? డాక్టర్ కూడా నేను తప్పిదాలు చేసినాను, నేను పాతాళంలోకి దిగిపోకుండా, సమాధిలోకి గోతులోకి వెళ్ళబడకుండా నా ప్రాణం ఆయన పైకి లేవనెత్తాడు. కాబట్టి యెహోవా భక్తులారా, మీరు కూడా వినండి. మనతో అంటున్నాడు, యెహోవా భక్తులారా, ఆయనను మీరు ఎటువంటి కార్యాలు మీకు కూడా చేస్తాడు. కాబట్టి మీరేం చేస్తారు? మీరు కూడా ఆయన్ని కీర్తించండి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను మీరు స్తుతించండి. ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది? దేవుని కోపం ఎంతసేపు ఉంటుంది సార్? హల్లెలూయా. దేవుని యొక్క కోపము ఆయన పిల్లల మీద, దేవుని యొక్క తండ్రి యొక్క కోపం పిల్లల మీద ఎంతసేపు ఉంటుందంట? ఆయన కోపము నిమిషం మాత్రమే మన మీద ఉంటుంది. ఎట్లుంటుందో, ఎట్టు చెల్లిపోతుందో అక్కడ మాట్లాడుతాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా మనకు ఉంటుంది. హల్లెలూయా. ఆయన దయ, ఆయన కనికరం, ఆయన కృప మనకి ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఏం చేయాలంట? ఎట్లా వచ్చి ఎట్లా పోయింది ఆయన కోపం చెప్తున్నాడు అక్కడ దావీదు గారు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి వరకు ఉండి ఉదయాన్నే సంతోషం కలుగుతుంది. అంటే రాత్రి వస్తుంది మనకి చాలా సమయం అది. వింటున్నారా? మనకి రాత్రి వచ్చి తెల్లారుజామున పోతుంటాం, 12 గంటలు అనుకుంటాం. కానీ దేవుడికి మాత్రం అదొక నిమిషమే. దేవుడు ఒక బలిష్ఠుడైన దూత తన కుడి చేతిలో విప్పుబడిన పుస్తకమును తీసుకొని వస్తూ ఉన్నప్పుడు పరలోకంలో అరగంట నిశ్శబ్దం అన్నాడు. అవును కదా? ఎంతసేపు నిశ్శబ్దము? అరగంట నిశ్శబ్దం. ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది. హాఫ్ అన్ అవర్ సైలెంట్లో. అందుకే ఆయనకి ఒక దినము 1000 సంవత్సరాలు. హల్లెలూయా. ఆయనకు ఒక దినం 1000 సంవత్సరాలు అయితే భూమి మీద మనకి 1000 years. హల్లెలూయా. ఇక్కడ ఆయనకి ఒక్క నిమిషమే ఉంటుందట ఆయన కోపం. నిమిషం మాత్రమే ఉంటుంది. రాత్రి వచ్చి రాత్రంతా ఉండి తెల్లారికి వెళ్ళిపోతుంది. ఉదయానికల్లా నీ మీద మొత్తం ఎగిరిపోతాయి. నీకున్న ఎగిరిపోద్ది, బాధ ఎగిరిపోద్ది, శ్రమ ఎగిరిపోద్ది, శోధన ఎగిరిపోద్ది, కష్టం ఎగిరిపోద్ది, నీ బలహీనతలు ఎగిరిపోతాయి. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, అందుకే చదవండి, కింద చదవండి ఇంకా. యెహోవా దయగలిగి, ప్రైజ్ లా ఎన్నో వచ్చిన దాకా చదివారండి, చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇలా దావీదు మాట్లాడుతావు. ఆయన గోతిలో నుండి ఆయన కాపాడాడు, ఆయన సమాధిలో నుండి కాపాడాడు. ఎవరైతే మా పాపములు క్షమించబడతావని ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మన పాపములు, మన దోషములు కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఎల్లప్పుడూ ఉంటాడు. హల్లెలూయా.
క్షమించబడ్డప్పుడు మన పాపములు తీసివేయబడితే, దేవుడు వాటిని తీసివేసినప్పుడు, వాటిని తొలగించినప్పుడు మనం పాతాళం నుంచి తప్పించబడతాం. మనం గోతిలో నుండి తప్పించబడతాం. మనం కూడా ఒక నలుగురికి చెప్తాం, అయ్యా దేవుడి దగ్గరికి రండి, భక్తులారా దేవుడి దగ్గరికి రండి, ఆయన మీ పాపాలు తీసేస్తా. మా పాపాలు కూడా తీసేశాడు, మాకు కూడా స్వస్థత అనుగ్రహించాడు, నీకు కూడా దేవుడు స్వస్థత అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంకొక చోట ఒక మాట, అదే కీర్తనలో ఇంకొక మాట అంటున్నాడు, గమనించండి. అక్కడ ఒక మాట అంటున్నాడు, ఆయన పాపాలు ఎలా గడిగాడో దావీదు అంటున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 1 నుంచి 4 దాకా చదవండి, తర్వాత 7వ వచనం చదవండి దయచేసి. దేవా ఏమంటాడు దావీదు, చూడు, దేవా ఏయ్ సరిగ్గా దేవా నీ కృప చొప్పున కడిగి వేయమని, తర్వాత నీ కృప చొప్పున నన్ను కరుణించుము దేవా. నా అతిక్రమములు నువ్వు, నా అతిక్రమాలు తుడిచివేయి దేవా. నా దోషాలు సమస్తముగా పోవునట్లు నన్ను బాగుగా కడగాల. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరుచుము. నా అతిక్రమములో, దావీదు చేసే అతిక్రమం అంట, నా అతిక్రమములో తెలిసినా దావీదుకి? తెలుసా తెలీదా? చెప్పండి. హల్లెలూయా. దావీదుకి తన అతిక్రమములు తెలుసు, తన దోషములు పాపములు తెలుసు. అందుకు నువ్వేం చేయాలా? బాగా బాగా కడుగు అనడా? హల్లెలూయా. బాగా కడగాల. ఎవరైనా ఏమండి కడగాలంటే వస్త్రం ఉంది. సహోదరులు సహోదరులు కొంతమంది వస్త్రాలు ఉతుకుతూ ఉంటారు, బట్టలు మలిన వస్త్రాలు వేసుకుంటారు, 2 రోజులు 3 రోజులు వేసుకుంటారు, షర్టు ప్యాంటు, లేకపోతే ఏదైనా వస్త్రం వేసుకో, మలిన వస్త్రమైన అది మాసిపోద్ది 2 రోజులకి. హల్లెలూయా. అప్పుడు ఆ మలిన వస్త్రాన్ని ఏం చేస్తారు? వేసి నొప్పి లేకుండా పోద్దే? చెప్పండి సార్. చిన్నగా రుద్దితే ఏం బాదు, ఊరకు పైపోయినట్టు రుద్దితే నువ్వు చేత్తో ఉతికినా ఉతుకుడే, అవునా కదా? బండకేసి బాధతురు, లేదంటే మేము మా ఇంట్లో వాషింగ్ మిషన్లో కూడా తిప్పాలా. ఇక్కడన్నా బాధతురు, అక్కడే తిప్పుకి ఏమైపోతుందో చొక్క తెలియదు. హల్లెలూయా. ఒక మలినము కలిగినటువంటి వస్త్రాలను తీసివేయడానికి అన్ని కార్యాలు చేసినప్పుడు, దేవుడు తన పిల్లలకున్న దోషాలు పాపాలు తీసివేయాలంటే దేవుడు కూడా ఏం చేయాలా? వింటున్నారా? తీసివేయాలంటే ఏం చేయాలా? బాగా కడుగు నాయన నువ్వు. దావీదుని ఏం చేయాలి? బాగా నన్ను కడుగు అంటే అందుకే బాగా కడిగాడు ఆయన. మన దోషాలు మన పాపాలు మనం ఈరోజు చేయకపోయి ఉండొచ్చు, ఒకప్పుడు ఎప్పుడైనా చేస్తుంటాం మనం, మనకు తెలియకుండా. వింటున్నారా? ఎప్పుడైనా ఒకసారి చేసిన వాటన్నిటి కూడా దేవుడు మనుషులు గుర్తుపెట్టుకోరేమో, దేవుడు ఏర్పాట్లు ఉన్న వాళ్ళు మాత్రం దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు నీకు ఒక రోగమో, ఒక బాధో, ఒక కష్టమో, ఏదో ఒకటి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా నువ్వు బాగా నన్ను కడుగు ప్రభువా. ఎందుకంటే ఒక నిమిషం మాత్రమే ఉండిపోద్ది అది. హల్లెలూయా. అందుకే తీర్పు దినమునకి వెళ్ళి ఇద్దరు కడగబడని వాడు, కడిగిన వాడు ఇద్దరు ప్రభువు ముందు నిలబెడితే, ప్రభువా ఒక మనిషిని చంపిండు, ఒక వ్యభిచారం చేసిండు, ఇట్లాంటి తప్పిదాలను చేసినావు, ఆయన మాత్రం నీ సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటున్నావు, నేను కూడా అదే చేసినా, నన్ను మాత్రం కింద నిలబెట్టినావు అంటే అప్పుడేమంటాడు తెలుసా? వింటున్నారా? నేను చెప్పా పోయిన వారం ఒక మాట, ఏమన్నా, ఇద్దరు తప్పిదాలు చేస్తే తండ్రి ముందుగానే కొట్టేశాడు. తండ్రి కుమారుని ఏం చేశాడు? తండ్రి కుమారుని కొట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కుమారుని కొట్టేశాడు, కానీ ఇంకొకటి మాత్రం కొట్టలే. ఇద్దరు పోయి నిలబడితే, నేను వాడు చేసిన తప్పిదాలకి ఎప్పుడూ శిక్ష వేసేసా. వింటున్నారా? ఈమె చేసిన దోషాలకి తప్పిదాలకి నేను ఎప్పుడో శిక్ష వేసేసా అంటే, అప్పుడు నాకు కూడా శిక్ష రాలేదు కదా ప్రభు అంటే, అది నా ఇష్టం. దేవుడు అట్టే అంటాడు, అది నా ఇష్టం, అది నా యొక్క ఏర్పాటు.
నేను కుమ్మరిని. కుమ్మరి ఏం చేస్తాడు? వింటున్నారా? ఏం చేస్తాడు? ఒకదాన్ని కుండగా చేస్తాడు, ఒకదాన్ని ఉండిగా చేస్తాడు, ఇంకొక దాన్ని కూజాగా చేస్తాడు, ఇంకొక దాన్ని తొట్టిగా చేస్తాడు, ఇంకొక దాన్ని ఇష్టం వచ్చిన రూపంలో చేసుకుంటాడు. అన్నీ ఒకేలాగా చేయొచ్చుగా. కుమ్మరుడి దగ్గరికి పోయి అన్నీ ఒకేలాగా చేయొచ్చుగా, అన్నీ రకరకాలుగా చేసినామంటే అది నా ఇష్టం రా అంటాడు. అంటాడా? ఒక మనుషుడికే అటువంటి అధికారం ఉన్నప్పుడు పరమ కుమ్మరే మన దేవుడికి తెలుసు. అంతా హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన కుమారులైన వారిని మాత్రమే ఇక్కడ ఖండించి గద్దించి ఇక్కడే శిక్షించి ఆయన రేపు సాతానుడు గాడి చేతులు పడిపోకుండా ఇక్కడే ఆయన కాపాడతాడు. అందుకే దావీదుని ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే వాడి చేతిలో పడకముందే ఈయనే కోపం తెచ్చుకొని వాడి చేతికి అప్పగించి వాడి ద్వారా ఆజ్ఞించి వాడి ద్వారానే ఆయన్ని తప్పు చేసేటట్లు చేస్తున్నాడు. వింటున్నారా? హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ఇవన్నీ కడిగిపడిన తర్వాత దావీదు అంటున్నాడు, దేవా నన్ను పాతాళంలో నుండి నువ్వు తప్పించావు, గోతిలో నుండి నువ్వు నన్ను పైకెత్తావు, నన్ను నువ్వు కాపాడావయ్యా. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవే, నా పాపములు నాకు తెలిసి ఉన్నవే. నువ్వు నన్ను బాగా కడుగు, బట్టలు ఉతికినట్టుకు ఉతుకు, ఏమి కష్టాలు ఇస్తావా కానీ నా ప్రాణమును మాత్రం నువ్వు తీసేస్తాడా? తీయడు. ప్రాణమును మాత్రం మనం అప్పగించాడు. హల్లెలూయా. అందుకే చూడు, ఇంకొక మాట అంటాడు చూడు, అక్కడే యెషయా గ్రంథం ఎలా గడిగాడు. యెషయా ప్రవక్త మాట్లాడుతాడు. 1వ అధ్యాయం 18వ వచనం అండి. దేవా మనకి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మీరు పైన అది వదిలేశారా? 7వ వచనం చదవండి దయచేసి. కీర్తనలో 1:51-7. క్షమించండి. నేను పవిత్రుడును అయ్యేటట్లుగా. దావీదుని ఎలా గడగమంటున్నాడు ఆయన? నన్ను పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపంలో క్షమించబడాలంటే ఏం చేయాలా? అదొక కర్ర, అవునా? హిస్సోపుని తీసుకొచ్చి హిస్సోపుతో నా యొక్క పాపములు తెల్లగా ఉన్నట్లుగా నన్ను కడుగు, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అందరూ ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కూడా మనల్ని అట్లాగనే దేవుడు కడుగుతూ ఉంటాడు. ఏది వచ్చినా సరే, నేనేదో తప్పు చేసి ఉండొచ్చు, అది సంఘానికి సంబంధించిన అయి ఉండొచ్చు. మీకు ఒకటి చెప్పమంటారా? కుటుంబంలో సమస్యలు వస్తాయి, సంఘములో సమస్యలు వస్తాయి, విశ్వాసుల మధ్య సమస్యలు వస్తాయి, శరీరములో రోగముల వల్ల ఏమేమో వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా దేవుడు అనుమతి లేనిది ఏది రాదు, దేవుని చిత్తం మీద రాదు. హల్లెలూయా. దేవుని అనుమతి లేనిది ఏది జరగదు. దేవునికి స్తోత్రం. ఎలా ఎలా కడుగుతాడు? హిమము కన్నా తెల్లగా నన్ను కడుగు ప్రభువా. అందుకే యెషయాలో 1:18 ఎలా కడుగుతున్నాడు అక్కడ చెప్తున్నాడు చూడు మరలా. ఆమేన్. మన వివాదము తీర్చుకుందాము రండి. ఎలా? మన పాపములు ఎలా కనపడతాడు దేవుడికి? రక్తము వలె ఎర్రగా ఉన్నను, అది మంచులాగా తెల్లగా అయిపోతాయి. హల్లెలూయా. మన పాపాలు కెంపు వలె ఎర్రగా ఉన్నను, అది గొర్రె బొచ్చు వలె తెల్లగా అయిపోతాయి. ఆమేన్. దేవునామానికి స్తోత్ర. మన పాపాలు ఆయన దృష్టికి ఎలా కనపడతాయి? ఎర్రగా కనపడుతుంటే దేవుడు వాటి క్రీస్తు యొక్క రక్తము ద్వారా తెల్లగా మార్చేస్తాడు. గొర్రె బొచ్చు వలె తెల్లగా మార్చేస్తాడు. హిమం వలె తెల్లగా, మంచు వలె తెల్లగా ఆయన మార్చేస్తాడు. ఇంకొక చోటు చూడు, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21-22 వచనాలు చదవండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అక్కడ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాడు, ఎలా తీసేస్తున్నాడో, పాపాలన్నింటి నుంచి ఎలా పరిశుద్ధపరుస్తున్నాడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఎవరు? యాకోబు అంటే ఇజ్రాయేలు. వీటిని జ్ఞాపకము చేసుకో, నీవు నా
నా సేవకుడవు, నేను నిన్ను తల్లి గర్భములో నిర్మించి తిని. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు. నేను నిన్ను మర్చిపోను. దేవుడు ఆయన పిల్లల్ని, ఏర్పాట్లున్న వాళ్ళని ఎన్నడూ కూడా మర్చిపోడు. ఆయన మర్చిపోడు. ఆయన పిల్లలు కూడా ఆయన ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. ఆమేన్. మంచు ఏమైందండి? ఆకాశం నుంచి కిందకు పడినప్పుడు ఎండ తగలగానే ఏమవుతుంది? మంచు అట్టే విడిపోయి ఆవిరయ్యి అట్లా మరలా ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోద్ది. అవును కదా? మంచు వర్షం పడుతుండే, మంచు వర్షం పడినప్పుడు బిందువులు ఎలా పడతాయి? నేల మీదకి చుక్కలు తెల్లారుజాములు పడుతుంటాయి. మీరు అబ్జర్వ్ చేసారు లేదో? అది పడినప్పుడు కొంత సమయమే ఉంటుంది. అది తెల్లారుజామున కొంత సమయం ఉంటుంది, 1 గంట 2 గంటలు ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఈ సూర్యుని యొక్క రశ్మికి ఇవేమైతే పడిన బిందువులన్నీ కూడా ఆవిరైపోయి మరలా వెనక్కి వెళ్ళిపోతాం. అలాగే దేవుడు కూడా మన పాపాలను ఏం చేస్తాడంటే ఆయన రక్తం ద్వారా కడగబడినప్పుడు అవి ఏమైపోతున్నాయి? అక్కడ మంచు ఎలా అదృశ్యమవుతా ఉన్నదో, మంచు బిందువులు ఎలా అదృశ్యమవుతా ఉన్నాయో అలాగే కనపడకుండా పోతా ఉంది. హల్లెలూయా. అందరూ వింటున్నారా? చదువు, ఎంత చదువు. నేను నిన్ను నీ అతిక్రమములను, ఏంటి అయ్యే? మన అతిక్రమములను మంచు తొలగిపోవునట్లుగా, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములు నేను తీసుకొని మరుపనే సముద్రములో తుడిచి అట్లా విసిరేసేసాను. తుడిచేసి మన పాపాలంతా ఏం చేశాడు ఆయన? మన పాపాలన్నింటినీ కూడా ఆయన రక్తంతో తుడిచి తీసుకొని మరుపనే సముద్రంలో చిట్టాన్ని విసిరేసేసాడు. సముద్రంలో వాటిని వెతకాలంటే ఎంతో కష్టం. కనపడుతుంది ఏదైనా? సముద్రంలో పడితే వస్తువు కనపడుతుందా? చెప్పండి. సముద్రంలో ఏదైనా ఒక వస్తువు పడింది అనుకో, కనపడదు. ఎన్నో వందల వేల కిలోమీటర్ల లోతు ఉంటుందండి. అది ఎతకడమే, దొరకడమే అసంభవం. హల్లెలూయా. అలాగే దేవుడు మన పాపముల అతిక్రమణాన్ని కూడా తీసి ఆయనకి అడిగిన తర్వాత ఆ విధంగా అదృశ్యమైపోతాయి. హల్లెలూయా. అప్పుడు ఈ దావీదు ఏం చేసాడు? ప్రేరేపించడం ద్వారా ఏది? దేవుని కోపం వచ్చి జనసంఖ్యను లెక్కించడం ద్వారా దావీదు నేర్చుకున్నది ఏంది అంటే, ఒకటి, దావీదు చేసిన పాత పాపములకు దేవుడు క్షమాపణ కనిపించాడు. వింటున్నారా? పాపాలకి క్షమాపణలకు అనుగ్రహించాడు. రెండోది వచ్చి దావీదు జనసంఖ్యను లెక్కించడం వలన అతిశయించాడు. జనసంఖ్యను లెక్కించి ఏమైపోయాడంటే దావీదు, నా సంఖ్య అంటే ఏమనుకున్నావు? డబ్బు ఉంటే ఏం చేస్తారు? ఒకరి దగ్గర డబ్బు ఉందంటే, నీకు విషయం చెప్పడా, జనాల్ని డబ్బు ఎక్కువ ఉన్నా పట్టలేం, లేకపోయినా కూడా పట్టలేం. బంగారం ఎక్కువ ఉన్నా పట్టుకోలేం, అసలు లేకపోయినా కూడా పట్టుకోలేం. ఎక్కువైపోయిందంటే సంఘానికి రారు. అసలు లేదనుకో, అది సంపాదించుకోవడానికి తిరుగుతుంటుంది. హల్లెలూయా. నేను చెప్పేది కావునా కదా? పిల్లలు ఎక్కువ మంది ఉన్నా వాళ్ళని పట్టలేము, అసలు లేకపోయినా వాళ్ళు రారు. ఏం చేశాడు? నాకేం చేశాడు? ఆయన ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? నాకు ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నా. అవునా? చెప్పయ్యా. నాకు దేవుడు ఏం చేశాడు? ఎన్నో సంవత్సరాల సంఘానికి వచ్చి కూడా దేవుడు నాకేం చేశాడు? ఎలిపినలు ఉన్న సంఘంలో నేను దేవుడు నాకేం చేశాడు? నువ్వు దేవుడికి ఏం చేసావు చెప్పు. నేను అడుగుతాను, నువ్వు దేవుడికి ఏం చేసావు? హల్లెలూయా. అసలు దేవుని గురించి ఏం చేశాడని దేవుడిని అడిగి అంత తోలమమ్మనమ్మా. అలాంటి మనుషులు భూమి మీద లేకపోలేదు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దావీదు జనసంఖ్యను లెక్కించడం వలన ఆయన అతిశయించినప్పుడు, అతిశయం మన జీవితానికి పనికిరాదు, గొప్పతనం మనకి పనికిరాదు అనే దేవుడు దావీదుకి ఒకటి నేర్పించాడు. అదని నేర్చుకొని దావీదు బాగా దేవుని చేత బాగా కడిగించుకొని, దేవుడి చేత బాగా కొట్టించుకొని, బాగా బాధలు పడి, శ్రమలు పడి, హింసలు పడి, కష్టాలు పడి దావీదు చివరిలో ఒక మాట రాస్తున్నాడు.
ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇప్పుడు చదువు దాన్ని. కీర్తనల గ్రంథం దావీదు బాగా తెలియజేయబడిన తర్వాత నేను ఆ పని చేయకూడదని తెలుసుకున్నాడు. 20వ అధ్యాయం 7వ వచనం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ చదవయ్యా. కొందరు ఏం చేస్తారంట? రథములను బట్టి హల్లెలూయా. కొందరు రథాలు ఎక్కువ ఉంటే అతిశయిస్తారు, కొందరు గుర్రాలు ఎక్కువ ఉంటే అతిశయిస్తారు రాజులు. ఆమేన్ ఆమేన్. ఇక్కడ దావీదు జనసంఖ్య ఎక్కువైపోతుందని అతిశయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదుతో చెప్పాడు, అయ్యా దేవుడు అనుకుంటే ఇంకా నీకు ఎక్కువ ఇస్తాడు కదా, లెక్కించడం ఎందుకు అన్నాడు. కానీ రాజు ఏం చెప్తారు, మనకి గట్టిగా ఆజ్ఞాపించాడు, చేయండి పోండి అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ బాగా దావీదుని సరిదిద్దినాక, ఆయన దిద్దుబాటు చేసినాక దావీదుకి అర్థమైపోయింది నేను చేయడం తప్పని. హల్లెలూయా. అందుకే దావీదే మాట్లాడుతున్నాడు, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. మనం అప్పుడు దావీదుని కలుపుకుంటాం, నేను ఆయన కూడా కలుపుకుంటాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తాడు? ఇప్పుడు తన్ను కూడా కలుపుకొని మనతోటి కలిపేమంటున్నాడంటే, మనమైతే మన దేవుడైన యెహోవా యొక్క నామమును బట్టి మాత్రమే అతిశయించాలా. హల్లెలూయా. అవునా కదా? మన అతిశయం ఏంటంటే జనసంఖ్య ఎక్కువ ఉంటే కాదు, బంధువర్గం ఎక్కువ ఉంటే కాదు. అందరం వింటున్నారా? అందరూ జాగ్రత్తగా వినండి. బంధువులు ఎక్కువ ఉంటే ప్రయోజనం లేదు. నీకు ఒక రోగం వచ్చినప్పుడు ఎవడు రాడు. డబ్బులుంటే వస్తాడు ఫుల్గా నీ దగ్గర. నీ చుట్టే బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాడు. డబ్బులు లేకపోతే రాడు. నువ్వు పేదోడు అయితే రాడు. నీ దగ్గర బంగారం లేకపోతే రాడు. నీ దగ్గర అన్నీ ఉంటే వస్తాడు. ఒక పెద్ద ఉద్యోగం ఉంటే వస్తాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే వస్తాడు. అవన్నీ కానీ నీకు లేవనుకో, నిన్ను అసలు కూడా చూడు. నువ్వు వాడి తట్టి పోయి చూసి మాట్లాడదామని కూడా నేను అసలు మాట్లాడడానికి, పలకరించడానికి కూడా ఇష్టపడ్డావు. అది ప్రజల యొక్క సైకాలజీ, మనస్తత్వం, అది లోకం యొక్క తీరది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మాత్రమే అతిశయిస్తాం. యేసుక్రీస్తు, ఆయన యెహోవా నామమును బట్టి అన్నాడు. మనం అంటున్నాం మన యేసుక్రీస్తు నామమును బట్టి అతిశయిస్తాం. హల్లెలూయా. ఎందుకు ప్రవక్తడు ఎప్పుడు మనం అతిశయించకుండా, ఆయన పిల్లలు అతిశయించకుండా ఎప్పుడు సైతాన్ని పెడతాడంట పక్కన దోతగా. ఎందుకంటే వాడి చేత కొట్టిస్తుంటాడంట మన వరకు. వింటున్నారా? దావీదు అతిశయించాడు కాబట్టి సాతాను ద్వారా ప్రేరేపించాడు. దావీదు దగ్గర సాతాను వాడుకున్నాడా? దేవునికి స్తోత్రం. పౌలు గారి దగ్గర కూడా సైతాన్ని వాడుకున్నాడు. ఆయన పౌలు గారి దగ్గర కూడా దయ్యాన్ని వాడుకున్నాడు. చూడు, చదువు త్వరగా చదువు, ముగిచ్చేస్తాను నేను, ఒక 10 నిమిషాలు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. 11 కల్లా ఫినిష్ చేస్తాను ప్రభు చిత్తం అయితే. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 10 దాకా నిదానంగా చదవండి దయచేసి. అతిశయించడానికి నేను ఇచ్చయించినను, నేను సత్యమే పలుకుతున్నా గనుక అవివేకిని కాకపోదు. నేను నా యందు, నన్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా నా యందు ఎవడైనాను చూసిన దానికన్నా, నా వలన చూసిన దానికన్నా విన్నదానికన్నా నన్ను ఎక్కువగా గొప్పగా చేసి గణపరుస్తారేమో అని అతిశయించుట మానుకొనుచున్నా. హల్లెలూయా. అందరూ వింటున్నారా? పౌలు గారు అతిశయించడమే. చూసిన వాళ్ళందరూ కూడా పౌలు గారిని పొగుడుతుంటే పౌలు గారు ఏమి అతిశయించడంలా. ఏం చేశారు? బర్నబా పౌలు గారు ఇద్దరు కూడా దీవిలోకి వెళ్తే, ఆహా ఓహో బా మీరు దేవతంతులు వాళ్ళయ్యా, దేవదూతలే వచ్చారు పరలోకం నుండి భూమి మీదకి దిగి అని చెప్పి, బలిపీఠం ఒకటి ఉంటే బలిపీఠం కట్టి బలులు అర్పించడానికి ప్రయత్నపడి మెడలో దండలేయడానికి పరిగెత్తితే 2 చేతులు ఎత్తి బట్టలు చింపుకొని హల్లెలూయా ఆమేన్ ఆమేన్
బట్టలు చెప్పుకునే సేవకులు ఉన్నారా? అది చేసినట్ట బ్రదర్ ఇంక సాలాపు నాది ఏమీ లేదనే సేవకులు ఉన్నారా? పొగుడుతాడు, ఇంకొంచెం పొగుడు, ఇంకొంచెం పొగుడు, ఇంకొంచెం ఎక్కువ మాట్లాడు నా గురించి. అది ఏమన్నా పొలిటికల్లో మాట్లాడుతుంటే వెనకాల సప్పట్లు కొట్టేది అనుకున్నారా? చేసేది ఏం దేవుడు, పొగడతలేం మనుషులకి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు దావీదు కదా, క్షమించాడు పౌలు గారు అంటున్నాడు, ఏమన్నాడు? నా యందు ఎవరైనా కళ్ళతో చూచైనను, నా వలన వినిదానికన్నను, నేను నా ద్వారా ఎవరైనా చూసిన దానికన్నను నేను ఎక్కువగా నన్ను ఎక్కువగా దేవుడి కన్నా ఎక్కువగా నన్ను గణపరుస్తారేమోనని అతిశయించుట నేను మానుకొనుచున్నాను. చూడండి, పౌలు గారికి ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి తెలుసా? బైబిల్ గ్రంథములో ఎవరికి లేని ప్రత్యక్షతలు ఆయనకి. ప్రత్యక్షతలు చెప్పుకోవడానికి కూడా ఆయనకి కొన్నిసార్లు 14 సంవత్సరాలు పట్టింది. అది కూడా దేవుడు అనుమతి ఇస్తేనే ఆ ప్రత్యక్షతను రాసుకున్నాడు ఆయన కొరింథీయుల రాసిన పత్రికలో, 3వ ఆకాశానికి ఎక్కిపోయే ప్రత్యక్షతని. హల్లెలూయా. ఏమంటాడు ఆయన ఇక్కడ ఏమంటాడు? నేను చదవండి అయ్యా, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు ఎక్కువ విశేషంగా ఉన్నాయని కలిగిన ప్రత్యక్షతలు. నేను ఎక్కువగా పైకి హెచ్చించబడకుండానట్లు, దేవుడితో సమానంగా నేను హెచ్చించబడకుండానట్లు. వింటున్నారా? హెచ్చింపకున్నట్లు ఏముందంట పౌలు గారికి? శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడంటే ఆయన, శరీరంలో ఒక ముళ్ళు. హల్లెలూయా. శరీరంలో పౌలు గారికి ఒక ముళ్ళు పెడితే, దేవునికి స్తోత్రం, పౌలు గారు వచ్చి దేవుడి దగ్గర అడిగాడు, ప్రభువా ఆ ముళ్ళు తీసేయి ప్రభువా. అందరూ వింటున్నారా? ప్రభువా ఆ ముళ్ళు తీసేయి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే, ఆ ముళ్ళు నీకు నేను తీయను. దేవుడు అంటున్నాడు, ఆ ముళ్ళు నేను నీకు తీయను ప్రభువా, నా వల్ల కలదా, ముళ్ళు తీసేయి ప్రభువా. హల్లెలూయా. అంటే ముళ్ళు తీయడం వీలు పడదు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. నా కృప నీకు చాలు, ముళ్ళు మాత్రం తీసేసేది లేదు. ఆయన ఎవరెవరికి ఏ ముళ్ళు ఉంచాలో అది అట్టే ఉంచుతాడు. ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి కొంతమంది కథలు భలే చెప్తారు, డినామినేషన్ సహోదరులు. హల్లెలూయా. పౌలు గారికి అందరికీ రోగాలని స్వస్థపరిచిన పౌలు గారు లాస్ట్లో స్వస్థపరచలేకపోయాడు. కాబట్టి తేమా నీ యొక్క కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్ష రసము తాగునన్నాడు అని చెప్పుకుంటారు. అవునా కదా? హల్లెలూయా. ఏం స్వస్థతలు ఆగిపోలే. వింటున్నారా? స్వస్థతలు ఏమి ఆగిపోలే. పౌలు గారికి ఒక రోగం ఉంది. క్షమించడం అగ్ని స్తంభమును మధ్యాహ్న వేళ ఆయన ఆ యొక్క దమస్కు మార్గంలో చూసినప్పటి నుండి ఆయన కంట్లో నీళ్లు ఎల్లప్పుడూ కారుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఆ నీళ్లు కారుతా ఉంటే ఆయన వెళ్ళి, ప్రభువా ఈ ముళ్ళు నాలో నుండి తీసేయి ప్రభువా అని ప్రార్థన చేసి, నాకు కృప నీకు చాలు అన్నాడు ఆయన. అప్పుడు సంఘం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే వర్తమానం చెప్తాడు, కంట్లో నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. హల్లెలూయా. కారుతా ఉంటే సంఘం అంతా చూసిందంటే, గలతీ సంఘం చూసి, మన పాస్టర్ గారు ఎంత కష్టపడుతున్నారు మన కోసం, మన కళ్ళు బీగిద్దాం పాస్టర్ గారికి. గలతీ రాసిన పత్రికలో ఉంటుంది, మన కళ్ళు బీగిచ్చేద్దాం పాస్టర్ గారికి అంటే, దేవుడు నా కృప నీకు చాలండి, మీ కళ్ళు మీరు ఉంచుకోండి, నా కళ్ళు నాకుంటే చాలు దేవుడు. ఎందుకంటే ఆ కళ్ళుకి ఇచ్చిన ముళ్ళు దేవుడు నా శరీరంలో పెట్టినవాడు ఎవరంటే దేవుడే. ఇప్పుడు ఆ ముళ్ళు తీయాల్సిన ఎవరంటే ఆయనే. అవును కాదా? హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు దేవుడు తీస్తాడు. కాబట్టి నా జీవితానికి ఇట్లాగనే ఉండాలని దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. అందుకే చదవండి బ్రదర్, మీరు ఎక్కడ దాకా ఎన్నో వచ్చిన దాకా చదివారు?
12వ అధ్యాయం 6వ వచనంలో ఎన్నో వచ్చిన దాకా చదివారు? 7 నుంచి 10 దాకా చదవండి. నేను డైరెక్ట్గా చదివేయండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు ఎక్కువగా ఉన్నందున సరే కూర్చో. ఎవరిని ఏమిటున్నారా? అతిశయించకున్నట్లు పౌలు గారిని నలగొట్టడానికట సాతానుడు దూతగా ఒక ముళ్ళుని పెట్టాడు. సాతాన్ని దూతగా వాడుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ పౌలు గారిని నలగొట్టాడు అంటే ఇంక ఏర్పాట్లో నలగొట్టుకోడా? చెప్పండి. మనల్ని నలగొట్టుకుంటాడు లేదు. మనం రక్షించబడాలంటే ఖచ్చితంగా నలగొట్టాలి. ప్రభు నాకు రక్షణ వద్దు, ఏమొద్దు, నాకు రోగం బాగుతే అది ఎన్ని సంవత్సరాలు పోలని ఏదైనా రోగం ఉందంటే దేవుడి చిత్తం లేని ఏదో ఉండదు. నువ్వు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎంత సూపర్ స్పెషాలిటీకి వెళ్ళినా, ఎంత మల్టీ స్పెషాలిటీకి వెళ్ళినా, లేదా ప్రపంచ దేశాల్లో ఉన్న అమెరికా దేశం వెళ్ళినా నీ రోగం తగ్గడం లేదంటే నీకు దేవుడు ముందు పెట్టాడు ఆయన ధరణ కలిగితే. అది ఒకవేళ ఆయన స్వస్థపరచాలని అప్పుడు అనుకుంటే చేస్తాడు, లేదంటే సమయం వచ్చినప్పుడు దానికోసం మనం వెయిట్ చేయాలి. కానీ ఆ ముళ్ళు వల్ల నీకే మాత్రం నష్టం ఉండదు, నీ ప్రాణానికి హానే ఉండదు, నీ ప్రాణాన్ని తీయడానికి అధికారం లేదు సాతానుడు. రోగం ఏదేంటంటే సైతానే. రోగం ఏంది సార్? ఒక మనిషి యొక్క శరీరంలో ఉన్న రోగం ఏంది? ఎలా ఉంది? డిమనాలజీలో దయ్యం ఈరోజు రోగముల రూపంలో ఉంది. సైతానుడిగా మరలా లోకంలో ఎలా ఉన్నాడు? మత సంబంధమైన శక్తిగా ఉన్నాడు. ముసుగు అట్టే క్రైస్తవ్యం ముసుగుగా, ఇంకా బౌద్ధిజం ముసుగ్గా, హిందూయిజం ముసుగ్గా, ముస్లిమిజం ముసుగ్గా వేసుకుని తిరుగుతున్నాడు, వస్త్రాలు వేసుకొని సాతానుడు. అదే డిబనాలజీ చెప్పాడు దేవుని యొక్క వర్తమానికుడు ప్రవక్త. మనం అందరం కూడా వీళ్ళ మీద గుర్తుందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడంటే, నేను అతిశయించకుండానట్లు నా శరీరమును నలగొట్టడానికి సాతాను యొక్క దూతగా నా శరీరంలో ఉన్నాడు వాడు. చదువు అంటాడు పౌలు గారు. అడుక్కుంటాడు అన్నమాట దేవుని, నా ఎద్దు నుండి దీన్ని తొలగించు ప్రభువా. ముమ్మారు ప్రభుకి నేను ప్రార్థన చేశా, అందుకు నేను స్వస్థపరుస్తాను లేదు ఆయన. ఏమంటున్నాడు దేవుడు? నా కృప నీకు చాలు పౌలు. ఈరోజు కూడా మనకి ఏదైనా వస్తే ప్రభువా దీన్ని స్వస్థపరచు అంటే, నా కృప నీకు చాలు నా సహోదరి సహోదరుడా, నా కుమారుడా అంటాడు ఆయన. నేను నీకు తోడుగా ఉన్నా, భయపడకమంటాడు. తోడుగా ఉన్నాను, భయపడుకుడి అంటాడు. అంతే. భయపెట్టేవాడు సాతానుడు, భయపడుకుడి అని చెప్పేవాడు దేవుడు. చదువయ్యా 10 చాలు, 10 వర్షం జరగాలి చాలు. బలహీనత యందు ఎప్పుడు మనకి శక్తి వస్తుందట? మనము బలహీనతగా ఉన్నప్పుడే మన యొక్క శక్తి పరిపూర్ణమైందట. అబ్బా అందరూ వింటున్నారా? ఎంత గొప్ప మాట తెలుసా అది? మీరు బలహీనంగా ఉన్నప్పుడే మీరు శక్తిమంతులు అవుతారు అని దేవుడే చెప్పాడు పౌలు గారికి. మనం బలహీనంగా ఉన్నప్పుడే, ఏదైనా రోగంతో మనం బాధపడుతున్నప్పుడే దేవునికి శక్తిమంతా కూడా ఉంటుంది. చాలు పౌలు, మీరు బలహీనతలో ఉన్నప్పుడే మీకు శక్తి వస్తుందని ఆయన నాతో చెప్పాను. క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే హల్లెలూయా. ఎప్పుడు అతిశయించాలా? మన బలహీనతలు వచ్చినప్పుడు అతిశయించాలా. మనం ఎప్పుడు అతిశయించాలా? పౌలు గారు చెప్తున్నాడు, దేవుని ఆత్మ పౌలు గారిలో ఉండి ఎప్పుడు మనం అతిశయించాలంట. బలహీనవాడు ఏం చేస్తాడు? ఆ ప్రభువా నీకు స్తోత్రం, నీకే మహిమ ప్రభువా. హల్లెలూయా. మనకు ఏదైనా సడన్గా అయింది, బలహీనపరచబడ్డాం, ఆమేన్. అప్పుడు ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా, అప్పుడే మనకు బలం వస్తుంది, అప్పుడే దేవుడు మనకు తోడు అంటాడు. డబ్బు వలన అతిశయం కాదు, బంగారం వలన అతిశయం కాదు, పేరు ప్రఖ్యాతుల వలన అతిశయం కాదు. హల్లెలూయా. మనం గుర్రముల యందు, రథముల యందు
పేరు ప్రఖ్యాతులు ఏదో గొప్పతనం మీద ఆశ్చర్యం కాదు. మనం ఉండాల్సింది ఎప్పుడంటే మన బలహీనతలలో మనం అతిశయించాలి. దేవుడు నాకు ఇది ఇచ్చినందుకు స్తోత్రం అని మనం దేవుడిని మహిమపరచాలి. చదవయా 10వ వచనం దాకా చదవండి. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడు. అందరూ వింటున్నారా? మనం ఎప్పుడు బలవంతులమో బలహీనంగా ఉన్నప్పుడే బలవంతులం. డబ్బు ఉన్నప్పుడు కాదు. లోకంలో మనం దేవుని కొరకు బాధపడుతున్నప్పుడే బలవంతులం. శరీరంలో దేవుడు మనకు ఒక ముళ్ళు ఇచ్చినప్పుడే మనం బలవంతులం. హల్లెలూయా. అటువంటి ముళ్ళు మన మరణం వరకు ఉంటే మేలే, ఎత్తబాటు వరకు ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే మనం ఎక్కువగా హెచ్చిప్పుకున్నట్లు ఎప్పుడు తగ్గే ఉంటాం అన్నమాట. హల్లెలూయా. తగ్గింపు స్వభావం కలిగి ఉండడానికి దేవుడు అటువంటి దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఒక మాట చెప్పి నేను చదివించి ముగిస్తాను. ఇక్కడ పౌలు గారు అతిశయం గురించి మాట్లాడుతున్నారు. దావీదు హెచ్చించుకున్నందుకు, అతిశయించినందుకు దేవుడే అతిశయించుకోకూడదని దావీదుకు నేర్పించాడు. ఈరోజు మనం కూడా అతిశయించకూడదని దేవుడు చెప్తున్నాడు. అందరూ అంటున్నారా? మనం కూడా ఇక్కడ సంఘంలో ఈ మాట వింటున్న ఎవరు, నాతో సహా ఎవరు అతిశయించడానికి వీలు లేదని దేవుడు చెప్తాడు వాక్యంలో. అతిశయించడానికి వీలు లేదంటే వీలు లేదు. ఒకవేళ మనం అతిశయించామా మనం నటించిపోతాం. హల్లెలూయా. చూడు ఒక మాట, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలండి. చూడండి, మీరు అంటే మనము ఎఫెసీ సంఘముతో మాట్లాడినట్టుగా మనం కూడా ఎఫెసీ సంఘమేనా? అవునా కదా? హల్లెలూయా. ఎఫెసీ సంఘముతో చెప్పినట్టుగా మనతో కూడా అంటున్నాడు ఆయన. ఏమంటాడు? మీరు విశ్వాసము ద్వారానే తప్ప కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మన వలన కలిగిన రక్షణ కాదు, దేవుని యొక్క వరమే. హల్లెలూయా. అది మనం నడుచుకునే క్రియల వలన కలిగింది కాదది. ఎవడును అతిశయించడానికి, అయ్యో హల్లెలూయా, ఆమె చెప్పండి, ఎవడును అతిశయించడానికి నేను చెప్పలా, దేవుడే ఆడు. మనకు రక్షణ వచ్చిందంటే మనం అతిశయించడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆ రక్షణ రావాలంటే దేవుడు ముందుగా నిర్ణయించి మన దగ్గరకు వచ్చి, వేరే వ్యక్తికి అది రాలేదు అంటే వాళ్ళ దగ్గరికి దేవుడు వాళ్ళకి ఇవ్వకూడదని దేవుడు అనుకుంటున్నాడు. అందుకే పౌలు గారు, మేము ప్రకటించుచున్న సువార్త ఎవరికైనా మరుగై ఉన్న ఎడల నశించుచున్న వారి పట్ల అది మరుగై ఉన్నది, కానీ దేవుని ఏర్పాటులో ఉన్న వారి దగ్గరికి మాత్రం అది వెళ్తారు అనడం లేదు. కొరింథీ రాసి దేవునామానికి స్తోత్రం. అందుకే మనం అతిశయించడానికి వీలు లేదు అనేసినాడు మనతోటి. ఇంకా కింద చదవండియా. మరియు వాటి యందు అయిపోయిందండి 9 వచనాలు. 12వ వచనం చదవండి దయచేసి. ఎఫెసు 2:12 దేవునామానికి మహిమ గాక. 8-9 మళ్ళీ చదవండి దయచేసి, క్షమించండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వరమే, క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరిను అతిశయపడడానికి వీలు లేదు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎప్పుడు చేశాడు ఆయన మన పని? జగత్తు పునాది వేయబడక మునుపే. అవును కదా? మొదటగా ఆయన మనల్ని చేసాడు ఆయన. అవును కదా? ఆయన మనసులో మన గురించి మాట్లాడుకున్నాడు, అనుకున్నాడు. హల్లెలూయా. ఆ అనుకున్నది సమస్తం కూడా ఇప్పుడు 6000 సంవత్సరాలలో అది భూమి మీద జరుగుతా. ఆ రక్షణ ఈరోజు వచ్చింది కాదు, అది అప్పుడే ఇచ్చాడు ఆయన. తీర్పు కూడా అనేక మందికి దేవుడు ఇచ్చాడంటే ఈరోజు వచ్చింది కాదు, పూర్వమే నియమించబడింది. శిక్ష మనకి వచ్చింది ఈరోజు అంటే అది శిక్ష ఈరోజు ఇచ్చింది కాదు, దేవుడు ముందుగా నిర్ణయించింది. హల్లెలూయా. అందుకే మనము రక్షించబడ్డాము అనడానికి
అందువల్ల మనం అతిశయించడానికి వీల్లేదు. దావీదు అతిశయించాడు, అందరూ వింటున్నారా? దావీదు గారు అతిశయించారు, కానీ దేవుడు దానికి ఒక పాట తెప్పించాడు. దావీదుకి అతిశయించడానికి కుదరను ఆయన అన్నప్పుడు, నేను గుర్రముల యందు అనేక మంది అతిశయిస్తారు, రథముల మంది అతిశయిస్తారు, మనమైతే ప్రభు అయిన యెహోవా నామమునే అతిశయించాలన్నాడు. దావీదు గారు నేర్చుకొని పాత వాటిని పోగొట్టుకున్నాడు, కొత్తగా ఒకటి దావీదు నేర్చుకున్నాడు. ఆమె ఇప్పుడు రెండు దాని దగ్గరికి వచ్చేసరికి మనం ఇక్కడే పౌలు గారు అంటాం, నేను హెచ్చింపబడుకున్నట్లు నా శరీరములో దేవుడు ఒక ముళ్ళును ఉంచాడు, ఆ ముళ్ళు తీయకుండా పక్కన సైతాను కానీ దూతగా నాకు ఉంచాడు. అతిశయించడానికి వీలేదు. హల్లెలూయా. అందుకే నేను ప్రభువా రోగం తీసేయంటే ప్రతిసారి నా కృప నీకు చాలంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మూడోది మన దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏమంటుంటే, మీరు రక్షించబడ్డారు, అది దేవుని యొక్క విశ్వాసము ద్వారా మాత్రమే. అందుకని మీరు అతిశయించడానికి వీలు లేదు. దేవుని యొక్క అది వరం, దేవుని యొక్క గిఫ్ట్ అది. హల్లెలూయా. గిఫ్ట్ కాబట్టి మనం దాన్ని ఎందుకు అతిశయించడానికి వీలు లేదు. మనం కూడా అతిశయించడానికి, అందుకే మనకి ఏది దేవుడు ఇచ్చినను సంతోషంతో మనం అనుగ్రహిస్తే మనం చేయాల్సిందంటే, ఒకవేళ ఎప్పుడైనా మనకి కష్టాలు, బాధలు, శోధనలు వస్తే, ఎప్పుడైనా మనకు తెలియకుండా తప్పిదాలు చేస్తున్నప్పుడు, దాని కొరకు దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన ముందు తల ఉంచుకొని మనము ప్రభువా నువ్వు ఏది చెప్పినా కరెక్ట్ ప్రభు, నువ్వు చెప్పినట్లే మేము చేస్తాం ప్రభు అని మనం దేవునికి విధేయత చూపించడమే. హల్లెలూయా. అలా అది విధేయత చూపించినప్పుడు మనకు వచ్చినటువంటి బాధ, కష్టం రాత్రి వచ్చి ఉదయం వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది. మనకి అప్పుడు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. అందుకే మనం అతిశయించడానికి వీలు కుదరదు. అందరూ అతిశయించడానికి మనకి దేవుడు పర్మిషన్ ఇలే. నేనేమనుకున్నావు తెలుసా, నేను వధువుని, నేను ఇది అది చెప్పుకోవడానికి లేదు. మనము వధువు కాదో దానికి నిర్ణయించేది ఎవరంటే ఆయన. వధువులో ఉన్నాం మనము, కానీ దేవుడు దాన్ని నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. మనం పేర్లకి, ప్రఖ్యాతులకి, గొప్పతనాలకి, ఆడంబరాలకి వెళ్ళి చేసేదానికి వీలు కుదరదు. హల్లెలూయా. మనం దేవుని యొక్క సామాన్యతలో, వాక్యంలో నివసించినప్పుడే మనం దేవుని యొక్క వాక్య ప్రకారం రక్షించబడి, విశ్వాసం ద్వారా రక్షించబడి, చెప్పబడిన చిన్న వర్తమానం ప్రభు దీవించి ఆశీర్వదించిన గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.